ఈరోజు మన సమావేశం ఏదైతే గ్రేటర్ రాయలసీమ వారి ప్రజల యొక్క గుండె చప్పుడు ఏ విధంగా ఉంటుందోనే తెలియజేయడానికే ఈ సమావేశం. అదేవిధంగా రాయలసీమ యొక్క రైతుల ఆవేదన ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వానికి హెచ్చరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ అంటేనే రతనాల సీమగా పేరు పొందిన ఈ రాయలసీమ భవిష్యత్తుని ఒక ప్రశ్నార్థకంగా మార్చిన ఈ ప్రభుత్వానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇది ఎంతో మంది దశాబ్దాల కాలం నుంచి ఈ రాయలసీమ రైతులు పడుతున్న కష్టాలను చూసి ఆ రోజు ఈ రాయలసీమ ప్రాజెక్ట్ తెచ్చి వాటిని ఈరోజు అంతాంతరంగా ఆపేసి ఈ ప్రభుత్వం మా రాయలసీమ రైతుల మనుగడనే ఒక ప్రమాదంలోకి పడేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికోసమే ఈరోజు మనము మన రాయలసీమ ప్రాంతం గ్రేటర్ రాయలసీమ ప్రాంతం నుంచి ఉమ్మడి కర్నూలు కానీ, అనంతపురం కానీ, కడప కానీ, చిత్తూరు కానీ అన్ని ప్రాంతాల రైతులు ప్రజల యొక్క గుండె చప్పుడే ఈరోజు ఈ సమావేశమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాయలసీమ పొలాలలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయంటే దానికి కేవలం రాజశేఖర రెడ్డి గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తెచ్చారో రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మనకు పోతిరెడ్డిపాడు తీసుకొచ్చారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రైతుల కోసం, రాయలసీమ అనేది ఒక కరువు ప్రాంతం, అదేవిధంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితిని మనం తగ్గించాలనే ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసుతో ఆలోచించి ఈరోజు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది.